అందరికీ నమస్తే. రామాయణం గురించి దాదాపు అందరికీ తెలిసిందే. కానీ సరిగ్గా గమనించి చూస్తే అందులో ఉన్న ప్రతి వాక్యంలోనూ, ప్రతి సందర్భంలోనూ, ప్రతి వ్యక్తిలోనూ మన కష్టాలు, సుఖాలు, దుఃఖాలు, బాధలు, వాటిని అధిగమించే ఆలోచనలు కనిపిస్తాయి. సుందరకాండలో సీతామాత అన్వేషణకి వెళ్ళిన స్వామి హనుమ మొత్తం లంకా పట్టణాన్ని గాలిస్తాడు. మేడలు, మిద్దెలు, తోటలు, వనాలు, మైదానాలు, ఇలా ఎక్కడ చూసినా సీతమ్మ తల్లి జాడ కనపడదు. దీనితో అంతటి హనుమ తీవ్ర నిరాశలో మునిగిపోతారు. అయ్యో, నా తల్లి సీతమ్మ జాడ తెలియనే లేదే, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని రామచంద్రమూర్తిని కలుస్తాను? సీతమ్మ తల్లి కనిపించలేదనే మాట విని రామయ్య తండ్రి తట్టుకోగలడా? ఆ బాధను మర్చిపోయి బ్రతకగలడా? ఆయన లేకపోతే లక్ష్మణస్వామి బ్రతికుంటాడా? ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయానే అని సుగ్రీవుడు ప్రాణత్యాగం చేస్తాడే. ఈ వార్త తెలిసి మొత్తం వానర సైన్యం బ్రతికుంటుందా? రామచంద్రమూర్తికి ఇంత కష్టం వచ్చిందని తెలిసి అయోధ్య ప్రజలు ఏమైపోతారు? ఇంతమందిని బాధ పెట్టడానికి నేను కిష్కింధకి వెళ్ళాలా? లేదు, నేను కిష్కింధకి వెళ్ళను. ఈ లంకలోనే ప్రాణత్యాగం చేసేస్తాను. కిష్కింధకు మాత్రం వెళ్ళను అంటూ తీవ్ర నిరాశలో మునిగిపోతాడు హనుమంతుడు. కానీ అప్పుడే హనుమకి ఓ ఆలోచన వస్తుంది. ఈశ్వరుడు ఇచ్చిన ఈ ప్రాణాన్ని బలవంతంగా తీసేయటానికి నేను ఎవరిని? సమస్య సృష్టించిన ఆ ఈశ్వరుడే పరిష్కారాన్ని కూడా సృష్టించి ఉంటాడు కదా. వెతుకుతాను, సీతామాత కనిపించే వరకు గాలిస్తాను అంటూ లంకాపట్టణం మొత్తాన్ని జల్లెడ పడతాడు. ధర్మం కోసం చేసే ఈ పనిలో రామచంద్రమూర్తి ఆశీస్సులు నా వెంట ఎప్పుడూ ఉంటాయి అనుకుంటూ తనకు తానే మనసులో అనుకుంటాడు. సరిగ్గా అప్పుడే నిరాశలో ఉన్న హనుమంతుడికి ఒక ఆలోచన వస్తుంది. అంతా వెతికాను కానీ రావణుడికి ఎంతో ఇష్టమైన అశోకవనాన్ని వదిలేశానే, ఖచ్చితంగా సీతమ్మ తల్లి అక్కడే ఉండి ఉంటుంది అనే ఆలోచన హనుమ మనసులో మొదలవుతుంది. తీరా చూస్తే అశోకవనంలోని శింశుప అనే వృక్షం కింద సీతమ్మ తల్లి దర్శనం ఇస్తుంది. ఒక్క క్షణం ముందు వరకు చనిపోవాలనే ఆలోచనలతో హనుమంతుడు కృంగిపోయారు. కానీ ఆ మరుక్షణమే సీతమ్మ తల్లిని చూడగానే ఎంతో సంతోషంతో పొంగిపోయారు. ఆత్మవిశ్వాసాన్ని మించిన ఆయుధం లేదు అనే స్వామి హనుమ రామాయణంలో ఎన్నోసార్లు నిరూపించారు.